సూర్యుడు ఉదయించాడు, తెల్లవారింది. ఆమె పడక నుండి లేచి తిన్నగా తలుపు తీసుకొని బయటకు వచ్చి తమ వాకిట్లో ఒక మూలాన ఉన్న గంపను తీసింది. ఆ గంప నుండి కోడి తన 12 పిల్లలతో మెల్లగా బయటకు వచ్చింది. బయటికి వచ్చి గేటు దాటుకొని అలా వీధిలోనికి వెళ్ళి ఆ వీధి అంతా తిరిగేసి పగులంతా తిరిగి తను తిని తన పిల్లలకు ఆహారం పెట్టి సూర్యుడు అస్తమించిన తరువాత పొద్దుపోయాక అది మెల్లగా మరలా వచ్చి గంప కిందకు వెళ్ళిపోతుంది. కోడి ఎక్కడి నుండి వెళ్ళిందో మరలా అక్కడికి వచ్చి చేరింది. దానికి తెలుసు, తాను ఎక్కడి నుండి వచ్చామన్న జ్ఞానం దానికి ఉంది, దానికైన మార్గం కూడా దానికి తెలుసు. ఈ లోకంలో ఉన్న ప్రతి పక్షి కూడా తెల్లవారగానే తన గూటి నుండి బయలుదేరి పోయి ఎన్నో కిలోమీటర్లు తిరిగి అది ఆహారం తీసుకొని చీకటి పడగానే మరలా వచ్చి తన గూటికి చేరుకుంటుంది. ప్రతి జీవి అంతే, ప్రతి జంతువు, ప్రతి పశువు అంతే. మనం కూడా ఉదయాన్నే లేస్తాము, కొందరు పనికంటూ బయట వెళ్తారు, కొందరు చదువుకంటూ బయట వెళ్తారు. వెళ్ళి అంతా చూసుకొని సాయంత్రం అయ్యాక ఏం చేస్తారు? చీకటి పడకముందే అందరూ వచ్చి ఇల్లు చేరుకుంటారు. ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళారో మరలా అక్కడికి వచ్చి చేరుకుంటారు. వారికి తెలుసు, ఎక్కడి నుండి మనం వచ్చామని తెలుసు. దానికి మార్గం కూడా, దారి కూడా వారికి తెలుసు. నరుడా, ఓ నరుడా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసా? నీ జీవితం ఎక్కడ ప్రారంభమైందో నీకు తెలుసా? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో అదైనా తెలుసా? నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఈ జీవితాన్ని ముగించుకొని నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అదైనా నీకు తెలుసా? నువ్వు ఆ మార్గంలో ఉన్నావా? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించావా? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎందుకు ఇక్కడ ఉన్నాను? నేను ఏం చేస్తా ఉన్నాను? తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ జీవిత చక్రాన్ని గురించి నీకు తెలుసా? దీనికి సమాధానం మనం కనుగోవాలంటే దానికి ఒకే ఒక మార్గం, యేసు క్రీస్తుని గురించి చదవాలి. హల్లెలూయా! యేసుని గురించి చదవాలి. నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళి చేరాలి అనే నిన్ను గూర్చిన వాస్తవాలను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు యేసుని గురించి చదవాలి. లెక్కలు తెలుసుకోవాలంటే గణితం చదవాలి. చరిత్ర తెలుసుకోవాలంటే సోషల్ చదవాలి. చెట్ల గురించి తెలుసుకోవాలంటే బాటనీ చదవాలి. జంతువుల గురించి తెలుసుకోవాలంటే జువాలజీ చదవాలి. నిన్ను గురించి తెలుసుకోవాలంటే యేసయ్యను చదవాలి. ఎందుకంటే యేసు క్రీస్తు పరిపూర్ణమైన ఒక మానవుడు, పర్ఫెక్ట్ హ్యూమన్. ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన జీవితాన్ని ఈ లోకములో ఆయన జీవించిన వాడు. కాబట్టి నీవు ఎవరో నీవు తెలుసుకోవాలంటే తప్పకుండా నీవు యేసును చదవాలి. మనం అందరం కూడా యేసయ్య ప్రసంగాన్ని గురించి చదువుతున్నాము. ఆయన చెప్పిన మాటల గురించి, తర్వాత ఆయన యొక్క కార్యాల గురించి మనం చదువుతున్నాము. కానీ యేసయ్యను గురించి చదవడంలో మనం తప్పిపోతున్నాము. యేసయ్యను చదవాలి. యేసు తన గురించి ఏం చెప్పాడో బైబిల్లో అదే మన గురించిన సత్యం. యేసుక్రీస్తు తన గురించి ఏం చెప్పాడో అదే మన జీవితాన్ని గురించిన అసలైన సత్యం. సో నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ యొక్క ఆరిజిన్, నీ యొక్క మూలము, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు,
ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏం చేయడానికి నువ్వు ఉన్నావు ఇక్కడ, తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి. ఈ జీవిత చక్రాన్ని నువ్వు తెలుసుకోవాలంటే యేసయ్యను చదవాలి. ఈ లోకంలోనే గొప్ప చదువు యేసు గురించి చదవడమే. యేసయ్యను చదవడమే ఈ లోకంలో గొప్ప చదువు. రండి యేసయ్యను చదువుదాం. యోహాను 13వ అధ్యాయము 3వ వాక్యం. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడట? దేవుని యొద్ద నుండి వచ్చాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళి చేరుకోవాలి? ఆయన దేవుని దగ్గరే వెళ్ళి చేరుకోవాలి. బ్రదర్, సిస్టర్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేవుని యొద్ద నుండి వచ్చావు. తిరిగి ఎక్కడికి చేరుకోవాలి? దేవుని దగ్గరనే పోయి చేరుకోవాలి. మనం అందరము వచ్చింది దేవుని యొద్ద నుండే. ప్రసంగి 12:7 అంటుంది, ఈ శరీరము అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుండి వచ్చింది? మట్టి నుండి వచ్చింది, మట్టికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ప్రియులారా, మన జీవితం యొక్క మూలము లేక మూలాధారము ఎవరంటే దేవుడే. ద్వితీయోపదేశ కాండము 30:20 అంటుంది, మన యొక్క ప్రాణానికి, మన ఆయుష్కాలానికి మూలాధారము దేవుడే, యెహోవాయే. మనందరము ఇక్కడున్న మనందరము ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎక్కడి నుండి వచ్చారు? దేవుడి నుండే వచ్చారు. ఆయనే మన యొక్క ఉనికికి, మన ప్రాణానికి మూలాధారం. హెబ్రీయులకు 12:9 అంటుంది, దేవుడే మన ఆత్మలకు తండ్రి. మన ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. మనము తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చాము. వారొక ఛానల్ మాత్రమే. తల్లిదండ్రుల ద్వారా మనము ఈ లోకానికి వచ్చాము. కానీ మన యొక్క ఆరిజిన్, మన యొక్క మూలము ఎక్కడ ఉందంటే దేవుడిలోనే ఉంది. మనందరము ఆయన నుండి ఈ లోకానికి వచ్చాము. తిరిగి ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి చేరిపోవాలి. ఇదే మన జీవిత చక్రం. సరే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఏం చేయడానికి వచ్చాను? లేక ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ పెట్టున్నాడు? ఈ భూమి మీదకి ఎందుకు దేవుడు నన్ను పంపించాడు? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం. హల్లెలూయా. అంతేనండి. ఈ భూమి మీద మనం ఎందుకు ఉన్నామంటే, లేక ఎందుకు దేవుడు ఈ భూమి మీద మనల్ని పెట్టి ఉన్నాడంటే, యేసయ్య అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. ఈ భూమి మీద మన జీవితం యొక్క లక్ష్యము, ఉద్దేశము ఒకటే. ఏంటది? ఆయనను మహిమపరచడమే. దేవుని మహిమపరచడమే మనకున్న ప్రధాన లక్ష్యం. అదే మన జీవితం మొత్తం యొక్క లక్ష్యం. ఏమిటంటే, మనల్ని సృష్టించిన, మనల్ని రక్షించిన దేవునికి మహిమ కలిగే విధంగా జీవించడమే. ఆయనకు మహిమ కలగడమే మన జీవితం యొక్క ప్రధాన లక్ష్యం. యెషయా గ్రంథం 43:7 దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని సృష్టించిన వాడను, నేనే మిమ్మల్ని పుట్టించిన వాడను. దేనికి? నా మహిమ కొరకు. హల్లెలూయా. నా మహిమ కొరకు, నా కీర్తి కొరకు, నా ఘనత కొరకు నేను మిమ్మల్ని సృష్టించితిని, నేనే మిమ్మల్ని పుట్టించితిని. మనమున్నది ఈ లోకములో దేవుని మహిమపరచడం కొరకే. ఎలా మహిమపరచాలి దేవుని? మనము ఎలా మహిమపరచాలి? ఆయన మనకు ఏ పని ఇచ్చాడో ఆ పనిని పరిపూర్ణంగా చేసి, అదే యేసయ్య చెప్పింది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేశాను, నిన్ను మహిమపరిచాను. బ్రదర్, సిస్టర్, ఇదే మన జీవితం యొక్క లక్ష్యము. దేవుడు మనకు ఈ భూమి మీద ఏం పని పెట్టాడో ఆ పనిని పరిపూర్ణంగా చేయడమే దేవుని మహిమపరచడం. మనం ఎందుకున్నాం ఈ లోకంలో? చూడండి, యేసుక్రీస్తు చెప్పారు హెబ్రీయులకు 10:7, అప్పుడు
గ్రంథము చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారము దేవా, ఆమేన్, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసయ్య చెప్పారు, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఈ భూమి మీదకి మనం దేనికి వచ్చి ఉన్నాము? దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు. దేవుని నువ్వు మహిమపరచాలంటే ఆయన చిత్తమును నెరవేర్చాలి. ఆయన నీకు ఏం పని పెట్టాడో, ఆయన నీకు ఏమి ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని చేసి ఆయన్ని మహిమపరచేసి ఏం చేయాలి? మనము ఆయన దగ్గరకు వెళ్ళాలి. మన జీవిత చక్రం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే దేవుని యొద్ద నుండి స్టార్ట్ అయ్యింది. మరలా ఏం చేయాలి? మనం పోయి దేవుని దగ్గరనే చేరుకోవాలి. ఇదే మన జీవిత చక్రం, మన లైఫ్ సైకిల్ అదే. రోమా పత్రిక 11:36 వాక్యం అంటుంది. రోమా 11:36 గమనించండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. అయ్యా, అమ్మా, ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నది. ఆకాశము, భూమి, సముద్రము, మనుషులు, గాలి, నీళ్లు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ అన్నీ ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమే. హల్లెలూయా. మన శరీరాన్ని రూపించింది ఎవరు? దేవుడే. తల్లి గర్భమునందు నన్ను సృష్టించిన వాడవు నీవే. నీ హస్తములే నాకు అవయవ నిర్మాణములు చేసినవి. బ్రదర్, ఇక్కడ ఏది మనది కాదు. ఇక్కడ ఏది మనది కాదు. అంతా దేవుని చేత మనకు ఇవ్వబడినది. ఇక్కడ ఏది మనది కాదు, అంతా దేవుని చేత మనకు ఇవ్వబడినది. మన శరీరము, ప్రాణము, ఆత్మ మనం కలిగి ఉన్నది. మనం శ్వాసిస్తున్న గాలి, మనం తాగుతున్న నీళ్లు, మనకు వస్తున్న ఈ వెలుతురు సమస్తము దేవుని చేత మనకు అనుగ్రహించబడినదే. సో మనము దేవుని కోసమే. ఒకే మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే నేను దేవుని కోసమే. హల్లెలూయా. సో నేను దేవుని నుండి వచ్చాను, దేవుని చిత్తము నెరవేర్చి, దేవుని మహిమపరిచి తిరిగి దేవుని యొద్దకే వెళ్ళి చేరిపోవాలి. ఇదే మన యొక్క జీవిత చక్రము. ఇదే మన జీవితం యొక్క గురి. ఇదే మన జీవితం యొక్క గురి. కానీ బాధకరం, దురదృష్టకరం, గురి తప్పింది. గురి తప్పింది. మనిషి గురి తప్పాడు. దేవుడు మనిషికి నియమించిన గురిని తప్పాడు. దేవుడి నుండి వచ్చాడు గాని తిరిగి దేవుని యొద్దకు చేరుకోవలసిన మార్గములో కాకుండా మనిషి గురి తప్పాడు. తద్వారా దారి తప్పిపోయాడు. గురి తప్పడానికి కారణం ఏమిటి? గురి తప్పడానికి కారణం ఏమిటి? మన జీవిత చక్రములో మనం గురి తప్పడానికి కారణం ఏమిటి? పాపం. పాపము. పాపాన్ని ఏమంటారంటే బైబిల్ యొక్క మూల భాషలో అమర్త్య అని అంటారు. ఏమంటారు? అమర్త్య అని అంటారు. అమర్త్య అంటే అర్థం ఏమిటంటే గురి తప్పడం. పాపం అంటే అర్థం ఏమిటంటే గురి తప్పడం. దేవుడు నీ జీవితానికి నియమించిన గురి నుండి నువ్వు తప్పితే దాన్ని ఏమంటాము? పాపము, అమర్త్య. పాపానికి ఇంకో పేరు ఉంది. అసలు మనం పాపం చేయడానికి కారణమే అదే. పాపం యొక్క వేరు అదే. పాపానికి ఇంకో పేరు ఉంది, అదే స్వయం. ఏమంటారు? స్వయం అనగా స్వయ చిత్తం, శరీరేచ్ఛ. పాపానికి ఇంకో పేరేమిటి? స్వయం. స్వయం అంటే అర్థం ఏమిటి? నేను, నా ఇష్టం, నా కోసం. అంతే. నేను, నా ఇష్టం, నా కోసం. ఆదాము, ఆ పండు తినొద్దు నాయనా, నేను తింటాను.
దేవుని ఇష్టం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? ఆదాము ఆ పండు తినొద్దు. ఆదాము అన్నాడు, నేను తింటాను, నాకు అది చాలా ఇష్టం. యుద్ధం మొదలయ్యింది, మహాయుద్ధం మొదలైంది. దేవుని చిత్తానికి మనిషి ఇష్టానికి మధ్య మహా సంఘర్షణ, మహాయుద్ధం మొదలయ్యింది. ఎప్పుడు ఒక మనిషి నా ఇష్టం అనే చోటుకి వస్తాడో అక్కడి నుండి అతడు దేవుని దగ్గరకు చేరుకోవలసిన మార్గం నుండి దారి తప్పిపోతున్నాడు. నా ఇష్టం, నా చిత్తం, నా కోసం. నేను దేవుని కోసం అన్న ఆ భావము మనిషి నుండి తొలగిపోయి మనిషి ఇప్పుడు ఏ స్థితికి వచ్చేసాడంటే, దేవుడు ఉండేదే నా కోసమేరా, దేవుడు ఉండేదే నా కోసమే, దేవుని కోసం నేను అనే సత్యం నుండి మనిషి తొలగి ఏమైపోయినాడు? దేవుడు ఉండేదే నా కోసమే. సో మనిషి నా ఇష్టం లేక ఈ స్వయంలో ఏ స్థాయికి చేరుకున్నాడంటే, తన కోరికను నెరవేర్చుకోవడానికి కోసం సాక్షాత్తు భగవంతుడినే వాడుకుంటున్నాడు. దేవుని కోరిక నెరవేర్చడం కోసం కాకుండా, దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకోవడం కాకుండా ఏం చేస్తున్నాడు? తన చిత్తాన్ని, తన కోరిక నెరవేర్చుకోవడానికి దేవుని సైతము వాడుకునేస్తున్నాడు. నేను దేవుని కోసం అనే దాని నుండి తొలగి మనిషి ఏమైపోయినాడు? దేవుడు ఉండేదే నా కోసమేరా. అనేక మంది ప్రార్థనలు కూడా ఎలా ఉంటుందంటే, వారు కంప్లీట్ గా దేవుని చిత్తానికి విరుద్ధమైన కార్యం చేస్తూ ఉన్నారు, అయినా దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను, తప్పదు, అది నా ఇష్టం, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఇష్టాన్ని మార్చుకొని నాకు సహాయం చేయి. ఆ స్థాయికి మనిషి వచ్చేసాడు. తన ఇష్టం నెరవేర్చుకోవడం కోసము ఏం చేస్తున్నాడు? మనిషి దేవుని సైతము వాడుకునేస్తా ఉన్నాడు. మనవా, నీ టాలెంట్కి హద్దులే లేవురా, దేవుని దగ్గరనే చెలగాటం ఆడుతున్నావు, దేవునే మోసం చేస్తున్నావు, దేవునికే డిమికి ఇస్తున్నావు. మనిషి అలా తయారైపోయాడు. సో దేవుడు మానవుని కోసం నియమించిన దారి నుండి తొలగి, గమనించండి, దేవుడు మానవుని కోసం నియమించిన దారి నుండి తొలగి మనిషి ఏం చేస్తున్నాడంటే, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నరక మార్గంలో వెళ్తా ఉన్నాడు. మనిషి దేవుడు తనకు సిద్ధపరచిన పరలోక మార్గము నుండి తొలగి ఏం చేస్తున్నాడు? సాతాను కొరకు, వాడి దూతల కొరకు నియమించబడిన, సిద్ధపరచబడిన నరక మార్గములోనికి వెళ్ళిపోతున్నాడు. నా ఇష్టం అనే మార్గము నరకానికే నడిపిస్తుంది. బైబిల్ అంటుంది, నా ఇష్టము తుదకు నడిపించేది ఎక్కడికి? మరణానికే, నరకానికే నడిపిస్తుంది. మరలా చెప్తా, నరుడా, నువ్వు ఎప్పుడైతే నా ఇష్టం అనే చోటికి వచ్చావో జీవితంలో, అప్పుడు నువ్వు దేవుడు నీ కొరకు నియమించిన దారి నుండి తొలగిపోయి గురి నుండి తప్పిపోతూ ఉన్నావు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ లోకంలో పుట్టే ప్రతి మనిషి పుట్టగానే గురి తప్పే పుడుతున్నాడు, పాపంలోనే పుడుతున్నాడు. పాపం అంటే ఏమిటి? స్వయం నా ఇష్టం, అది మంచిదైనా ఉండి చెడ్డదైనా, నా ఇష్టం, నా కోరిక, నేను. తన జీవితంలో దేవుడు ఉండవలసిన స్థలంలో నేను అనేది వచ్చేస్తావు. నీకు అధికారం లేదు, ఎందుకంటే నిన్ను సృష్టించింది దేవుడు, తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది దేవుడు. కాబట్టి నీవు, నేను ఆయన కోసమే ఈ భూమి మీద ఉన్నాము, ఆయన చెప్పింది చేయడానికే ఈ భూమి మీద ఉన్నాము. ఆమేన్. ఎప్పుడైతే మనిషి నా ఇష్టం అనే చోటికి వస్తాడో అక్కడ మనిషి పాపంలో పడిపోతున్నాడు, దారి తప్పిపోతున్నాడు. సో దారి తప్పిపోతున్న ఈ మనిషిని తిరిగి మరలా దారిలోనికి తేవడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మనిషి మీద కోపపడలేదు, ఎటైనా పోని చెప్పి వదిలేయలేదు. మనిషిని మరలా తిరిగి తన దారిలోనికి, వాడి కోసం నియమించిన సత్యమైన దారిలోనికి తీసుకుని రావాలని దేవుడు ప్రయత్నం చేశాడు. మనిషి తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడక్కడ ఉన్న ఈ లోక సంతోషాలు, శరీరేచ్ఛలు చూసుకుంటూ
అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. నరకం దగ్గరికి వెళ్ళగానే తెలిసింది, అబ్బా మనం చేసింది, మనం వచ్చిన మార్గము సరైన మార్గం కాదు అని తెలిసింది. ఇప్పుడు అక్కడి నుండి మనిషి మంచి దారికి రావాలని కోరుకుంటున్నాడు, కానీ వాడు తిరిగి రాలేడు. ఎందుకంటే అది వన్ వే, అది వన్ వేనే, తిరిగి రాలేము. పోతే ఇటు పోతే నరకానికి, ఇటు పోతే పరలోకానికి, అంతే. తిరిగి వచ్చే మార్గము లేదు, వానికి లేదు. అప్పుడే మనల్ని తీసుకుని వెళ్ళడానికి, ఆ మార్గం నుండి, అక్కడి నుండి అట్నే మనల్ని తీసుకుని వెళ్ళి పరలోక మార్గంలో పెట్టేదానికి దేవుడు ఒక ఏరోప్లేన్ పంపించాడు. ఆ ఏరోప్లేన్ పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి యేసుని మహిమపరుస్తా. సో యేసుక్రీస్తు అనే ఈ విమానము వచ్చి మనల్ని అక్కడి నుండి ఎత్తి తన యొక్క వాహనములో తన లోపల పెట్టుకొని తీసుకొని వచ్చి పరలోక మార్గంలో మనల్ని పెట్టింది. కానీ ఇది జరగాలంటే ఒక ముఖ్యమైన విషయం జరగాలి. అదే ప్రాముఖ్యమైనది. ఆ నరక మార్గం నుండి నువ్వు తప్పించబడి నువ్వు పరలోక మార్గంలోనికి, దేవుడు నీ జీవితానికి నియమించిన జీవితం మార్గంలోనికి, లేక నీ జీవిత చక్రం యొక్క సరైన మార్గంలోనికి నువ్వు రావాలంటే ఒక ముఖ్యమైన పదాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు సావాలి. స్తోత్రమా? మీరేం చేయాలి? సావాలి, చచ్చిపోవాలి. నువ్వు చస్తేనే తప్ప బాగుపడు. నీవు చస్తేనే తప్ప నీవు బాగుపడవు. ఆమేన్. బ్రదర్, గురి యొద్దకు నిన్ను నడిపించే సరైన దారికి నువ్వు రావాలంటే, గురి యొద్దకు నిన్ను నడిపించే సరైన దారికి నువ్వు రావాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు చచ్చిపోవాలి. దేనికి? నీ ఇష్టానికి చావాలి, స్వయానికి చావాలి, శరీరేచ్ఛకు చావాలి, చచ్చిపోవాలంటే. చచ్చిన వారికే ఈ యేసుక్రీస్తు అనే విమానములో ఎక్కే అర్హత ఉంది. యేసుక్రీస్తు అనే విమానంలో నువ్వు ఎక్కి పరలోకపు దారికి నువ్వు చేరుకోవాలంటే, మరలా నీ జీవిత చక్రం యొక్క సరైన దారికి వచ్చి నువ్వు దేవుని యొద్ద చేరుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇష్టానికి చావాలి. నేను చస్తేనే తప్ప నీవు బాగుపడు. నేను చస్తేనే తప్ప నువ్వు బాగుపడవు. అంటే నీలో ఉన్న నేను చస్తేనే తప్ప నువ్వు బాగుపడు. నీలో నేను, నా ఇష్టం, నా కోరిక అనే ఒక స్వయం ఉంది కదా, ఆ స్వయ చిత్తము చావాలి. చస్తేనే తప్ప నువ్వు బాగుపడవు, నువ్వు రక్షణ పొందవు, నువ్వు పరలోక మార్గంలోనికి రాలేవు, నువ్వు దేవుని చేరుకోలేవు. యేసయ్య చెప్పారు లూకా సువార్త 9:23లో, లూకా సువార్త 9:23, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, గమనించండి, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా నన్ను వెంబడింపాలని కోరుకుంటే ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తనను తాను పూర్తిగా నిరాకరించి తన ఇష్టానికి నో చెప్పాలి. ఆమేన్. సే నో టు యువర్ విల్. నీ చిత్తానికి, నీ ఇష్టానికి నో చెప్పాలి. చెప్పేసి ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము సిలువ ఎత్తుకోవాల్సింది. సిలువ అంటే ఏమిటి? సిలువ దేనికి గుర్తు? సిలువ దేనికి సాదృశ్యము? మరణానికి సాదృశ్యము. జెరూసలేం వీధిలో ఒక వ్యక్తి సిలువను మోసుకుని వెళుతున్నాడంటే అర్థం ఏమిటి? వాడు ఇంకా కొద్దిసేపట్లో సిలువలోనే చావబోతున్నాడు అన్నమాట. సో సిలువ అనేది మరణానికి గుర్తు. ప్రతిరోజు నీ ఇష్టానికి నువ్వు సచ్చి నా కొరకు జీవించాలని కోరుకుంటేనే నా వెంబడి రండి.
ఇది యేసు ప్రభు పెట్టిన అతి ప్రాముఖ్యమైన కండిషన్. నీ ఇష్టానికి నువ్వు చావాలి, స్వయానికి నీవు చావాలి. దానినే మనము ఇప్పుడే చదివినాము. 1 రోమా పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 14 వరకు. అక్కడ ఏం చెప్తుంది? ఒక మనిషి బాప్తిసం పొందుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? మరణం జరుగుతూ ఉంది. బాప్తిసం యొక్క అర్థం ఏమిటి? నేను చనిపోయాను, మరలా లేచాను. అర్థం ఏమిటి? ఇప్పుడు నేను చనిపోయాను, ఇక నా జీవితం యేసయ్య కొరకే. అది అక్కడ వాక్యం అంటుంది, మీరు బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు కూడా పాతి పెట్టబడి చచ్చిపోయారు. మీరు ఇంకా మీ ఇష్టం అంటూ ఏది లేదు. మీ ఇష్టం అంటూ ఏది లేదు. ఇంకా అది ఏది ఉన్నా సరే వాక్యానికి సరైనదిగా ఉండాలి. నేను కోరుకున్నది, నేను ఇష్టపడేది, నేను చేయాలనుకున్నది దేవునికి ఇష్టమా, దేవునికి చిత్తమా అని ప్రతి దాన్ని మనము పరీక్షించి చెయ్యాలి. దానికే మనం ఏం చేస్తున్నాం? బాప్తిసం తీసుకుంటున్నాం. బాప్తిసం యొక్క అర్థం ఏమిటంటే, నేను సచ్చాను, ఇక నేను జీవించేది యేసయ్య కొరకే. దురదృష్టం ఏమిటంటే చాలా మందికి బాప్తిసం యొక్క అర్థం తెలియకుండానే బాప్తిసం తీసుకుని ఉన్నారు. బాప్తిసం యొక్క అర్థం ఏమిటి, అప్పుడు ఏం జరిగింది, దాని యొక్క విలువ ఏంటి అని తెలియకుండానే బాప్తిసం తీసుకొని ఉన్నారు. అలాంటి బాప్తిసాలు చెల్లదది. అది రూపాయి నోట్లో గాంధీ బొమ్మ లేని ఒక రూపాయి నోట్. అది రూపాయి నోట్లో ఏముండాలి? గాంధీ బొమ్మ ఉండాలి. ఆ బొమ్మ లేకపోతే అది చెల్లదు. అదే విధంగానే బాప్తిసం నువ్వు సచ్చావు, ఇక నా ఇష్టానికి నేను సచ్చి నా యేసయ్య కొరకు జీవిస్తాను. సో బాప్తిసం పొందుకున్న తర్వాత ఒక మనిషి తన ఇష్ట కొరకే జీవిస్తున్నాడంటే, తనకిష్టమైందే చేసుకుంటున్నాడంటే దాని అర్థము తను తీసుకున్న బాప్తిస్మాన్ని అతడే అర్థం లేకుండా చేస్తున్నాడు అని అర్థం. అతను తీసుకున్న బాప్తిసం మీద అతనికి విలువ లేదు, అతనికి గౌరవం లేదు, దానికి అర్థం తెలియదు, దాని అర్థాన్ని జీవితంలో అతడు జీవించడం లేదు. కాబట్టి ఆ బాప్తిస్వాలు చెల్లదు. అలాంటి వారు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి యోగ్యులు కాదు. ఎందుకంటే బైబిల్ అంటుంది, అయోగ్యముగా మనం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోకూడదు, అది చాలా తీవ్రమైన శిక్ష పడుతుంది, జాగ్రత్త అంటుంది బైబిల్. బాప్తిసంలో జరిగిన బాప్తిసం యొక్క అర్థాన్ని మనం తెలియకుండా బాప్తిసం తీసుకోవడం అనేది, బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక మనిషి తన ఇష్ట ప్రకారమే జీవించడం అనేది, తీసుకున్న బాప్తిసాన్ని అతడే విలువ లేకుండా చేసేస్తున్నాడు. సో ఆ బాప్తిసము చెల్లదు. ఇంకొక మూఢనమ్మకం ఉంది క్రైస్తవుల్లో. ఏమిటంటే బాప్తిసం తీసుకో ముందు ఏదైనా చేసుకోవచ్చు, బాప్తిసం తీసిన తర్వాత కరెక్ట్గా ఉండాలి అనే ఒక మూఢనమ్మకం ఉంది క్రైస్తవ లోకంలో. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం యొక్క అర్థం ఏమిటి? ఒక మనిషి మారు మనసు పొందిన తర్వాతనే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసు కాదు, అది బైబిల్ యొక్క బోధన కాదు. మారు మనసు పొందిన తర్వాత నేను ఇక యేసే కొరకే జీవిస్తాను, నా ఇష్టం కొరకు ఇక జీవించను అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ మనిషి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం అనేది ఒక గుర్తు, అది ఒక చిహ్నము. దేనికి? మారు మనసు. నేను పొందిన మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? కంప్లీట్ గా అక్కడి నుండి నువ్వు చచ్చిపోయి దేవుని కొరకు జీవించడమే, ఇదే మారు మనసు. ఈ మారు మనసు వచ్చిన తర్వాతనే బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వస్తుంది. విశ్వాసము వినుట వలన వచ్చును. విశ్వాసము వినుట వలన వచ్చును. ఒక వ్యక్తి వాక్యం విని ప్రభువు మారు మనసు పొంది ప్రభువు నమ్ముకున్న తర్వాతనే బాప్తిసము. దీనికంతా అది సాక్ష్యం. ఏది? బాప్తిసం సాక్ష్యం. నేను మారు మనసు పొందాను, ఇక నా కొరకు నేను జీవించాను, నేను యేసే కొరకే జీవిస్తాను అనేదానికి సాక్ష్యమే బాప్తిసం. సో బాప్తిసంలో ఏం జరుగుతుందంటే, నువ్వు చచ్చిపోయి కొత్త జీవితం కొరకు, యేసయ్య కొరకు జీవించే జీవితం కొరకు నీ జీవితం యొక్క సరైన మార్గములో వచ్చి నువ్వు చేరుతూ ఉన్నావు. హల్లెలూయా. పౌలు అన్నాడు గలతీయులకు 2:19-20లో, అయ్యా నేను మరణించాను. పౌలు గారు అంటారు, ఏమంటున్నారు? నేను చచ్చిపోయాను, నేను నా కొరకు చచ్చిపోయాను, నేను క్రీస్తుతో కూడా సిలువలో వేయబడితిని,
యేసుతో కూడా నేను కూడా సిలువలో చచ్చిపోయానయ్యా. ఇక జీవించేది నేను కాదు, ఇక జీవించేది నేను కాదు, స్వయం కాదు, నా ఇష్టం కాదు, నా కోరిక కాదు. ఇక నేను నాలో జీవించేది క్రీస్తే. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. యేసే నా యందు జీవిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నా జీవితం మొత్తం, నా కోరిక, నా ఇష్టం, నా తలంపులు, ఆలోచనలు అన్ని కూడా యేసు ఏం చెప్తాడో అదే, వేరే దానికి లేదు. యేసు ఏం చెప్తాడో దాని కొరకే నేను జీవిస్తాను. 2 కొరింథీయులకు 5:15 అంటుంది, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. మనం ఇప్పుడు ఎవరి కొరకు జీవించాలి బ్రదర్? ఎవరి కొరకు జీవించాలి సిస్టర్? యేసు కొరకే, దేవుని చిత్తం కొరకే. నా ఇష్టానికి చనిపోయి దేవుని ఇష్టం కొరకు జీవించడమే కొత్త జీవితం, కొత్త జన్మ, మారు మనసు, బాప్తిస్మము, అన్నిటికీ అదే మూలం. పాతవి గతించెను, ఆ మాట మంచి మాట, పాతవి గతించెను, అంతా క్రొత్తదాయి. కొత్త సృష్టి. ఇప్పుడు మీరు కొత్త సృష్టి, కొత్త కుటుంబము, కొత్త తండ్రి, కొత్త తల్లి, కొత్త జన్మ. ఇక్కడ ఏది ఇక నాది కాదు, అంతా నా దేవుడు ఏం చెప్తాడు అదేనండి. అంతే కదా బ్రదర్? అంతే కదా బ్రదర్? అంతే కదా సిస్టర్? నిన్ను సృష్టించింది దేవుడు, రక్షించింది ఆయనే. అలాంటప్పుడు నువ్వు ఆయన కోసమే కదా జీవించాలి. అదే కదా న్యాయము, అదే కదా ధర్మము. ఎప్పుడు దేవుని ఇష్టం కాదని నీ ఇష్టానికి వస్తావో అక్కడే పాపం మొదలవుతుంది. అప్పుడే చేయకుండా పనులు చేస్తావు, చేయవలసిన వాటిని చేయకుండా పోతావు. యేసయ్య చెప్పారు, యేసయ్య జీవితం ముందుగానే చెప్పాను, యేసయ్య పరిపూర్ణమైన వ్యక్తి. మన జీవితం యొక్క మూలాన్ని, మన జీవితం యొక్క ఉద్దేశాన్ని, మన జీవితం యొక్క సంపూర్ణతను మనకు పూర్తిగా తెలియజేసేది యేసుక్రీస్తు యొక్క జీవితమే. యేసయ్య చెప్పారు యోహాను 5:30లో, నా అంతటా నేనే ఏమీయో చేయలేను. అదే అంతేనండి బ్రదర్ సిస్టర్, ఇదే మారు మనసు. యేసయ్య చెప్పారు, నా ఇష్ట ప్రకారం చేయగోరను. నేను ఈ భూమి మీదకి వచ్చాను. దేనికి వచ్చాను? దేవుడి చిత్తము నెరవేర్చి ఆయన మహిమపరచడానికి వచ్చాను. సో నా ఇష్ట ప్రకారము చేయగోరను, కానీ నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇదే క్రైస్తవ జీవితం. ఇదే నీ జీవిత చక్రం యొక్క సరైన దారి, సరైన విధానం. ఈ మాట చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు. నా ఇష్ట ప్రకారం చేయగోరను అని యేసు ప్రభు అంటున్నాడు. సరే ఆలోచించండి, యేసు ప్రభు యొక్క ఇష్టం ఏమైనా తప్పుగా ఉంటుందా? యేసు ఇష్టం ఏమైనా తప్పుగా ఉంటుందా? ఆయన ఇష్టం ఎప్పుడు తప్పుగా ఉండదు. అయినా ఆయన అంటున్నాడు, నా ఇష్టము తప్పుగా లేకపోయినా, అది మంచిదే అయినా కూడా సరే, నా ఇష్ట ప్రకారం చేయకూడదు. నన్ను ఈ లోకానికి పంపించాడే నా తండ్రి, ఆయన ఇష్ట ప్రకారమే చెయ్యకూడదు. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. ఇదేనండి, ఇదే లైఫ్, ఇదే మన జీవితం. దీని కొరకే ఈ భూమి మీద మనం ఉన్నాం. సామెతలో 3:5-6 చెప్తుంది, నీ సుబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఆమె నీ పూర్ణ హృదయముతో, అంతే పూర్ణ హృదయముతో బ్రదర్ సిస్టర్, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన మీ త్రోవలను సరళము చేయి. గో, నేను జ్ఞానినని అనుకోవద్దు. కింద వాక్యం ఉంటుంది, నేను జ్ఞానిని అనుకోవద్దు, నాకు అన్ని తెలుసు అని అనుకోవద్దు. నీ ప్రతి కార్యములో, నీ ప్రతి పనిలో, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతికి ఆ విధంగా మనము చెయ్యాలి. లేకపోతే మన బండి నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, మనం దేవుడి నుండి వచ్చాం. దేవుని చిత్తాన్ని చేసి, దేవుని ఇష్టాన్ని చేసి, ఆయన్ని మహిమపరిచి ఏం చేయాలి?
తిరిగి దేవుని యొద్దకే పోయి చేరుకోవాలి. మనం గురి తప్పినాము, దారి తప్పినాము, అయినా దేవుడు కనికరించి యేసుక్రీస్తు అనే విమానమును పంపించి మనల్ని అట్నే ఎత్తుకొని వచ్చి మంచి దారిలో పెట్టాడు. అనగా మనం రక్షించాడు. రక్షించిన తర్వాత ఒక మనిషి సరిగ్గా రక్షణ పొంది ఉండుంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి ఏది ఇష్టమో అదే నా జీవితములో, నా కుటుంబములో, నా వ్యాపారములో, నా యొక్క పనిలో, సమస్తములో దేవుని చిత్తమే జరుగును కాక. ఇదే లైఫ్.